హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మష్రూమ్ కర్రీ అండి. ఇది మష్రూమ్ కాజు కర్రీ చాలా బాగుంటుంది. మనకి ఫ్రైడ్ రైస్, బిర్యానీలు, పుల్కాలు, చపాతీలు అందులోకి అయితే చాలా బాగుంటుందండి. ఇవి 200 గ్రామ్స్ మష్రూమ్స్ అనమాట. వీటిని ఈ బటన్ మష్రూమ్స్ అండి. ఇలా మనం కుక్ చేసే ముందు అయితే బయట పెట్టేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లోంచి ఇలా మొత్తం దానిపైన బ్లాక్ కలర్గా ఉన్నాయి కదా, అవంతా మనం చల్లటి వాటర్ తీసేసుకొని బాగా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇవి వాటర్ కూడా మనకి రెడ్ కలర్గా వస్తాయండి. లైట్గా మనకి ఎక్కువ రోజులైనా అంటే ఇంకా రెడ్గా వస్తాయి. వీలైనంత వరకు తీసుకొచ్చుకున్న 2 days లోపే వండుకోవటానికైతే ట్రై చేయండి మష్రూమ్స్. తర్వాత అందులో ఉండే పోషకాలు తగ్గిపోతాయి ఎక్కువ డీప్ ఫ్రిడ్జ్లో అవి పెట్టినా కూడా. మనం ఇలా స్టోర్ చేసుకునేవి ఆల్రెడీ వాళ్ళు స్టోర్ చేసి ఉంటారు కాబట్టి త్వరగా కుక్ చేసుకోవటానికి ట్రై చేయండి. తర్వాత ఇలా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం మసాలా అయితే ఇలా మిక్సీలో జీడిపప్పు, టమాటాలు ఉంటాయి కదా, బాగా పండిన టమాటాలు అయితే తీసుకోండి. ఒక 200 గ్రామ్స్కి 3 టమాటాస్ తీసుకోండి. కొంచెం వెల్లుల్లిపాయలు, టమాటా అయితే ఇలాగా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసేసుకొని అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఈలోపు మనకి నెయ్యి కాగుతుంది కదా, కాజు అయితే ఫ్రై చేసేసుకుంటాను నేను. ఇలా అల్లం వేసేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. ఈలోపు నెయ్యి కూడా మెల్ట్ అయిపోతుంది. ఇలా నెయ్యి కాగిన తర్వాత ఫస్ట్ జీడిపప్పు వేయించుకోవాలి. మన ఇష్టం అనమాట. ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా అంత రిచ్గా ఉంటుందన్నమాట కర్రీ అనేది. ఇలా జీడిపప్పు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ డిష్కి ఇవి బాగా టేస్ట్ ఇస్తాయండి. జీడిపప్పు మనం పేస్ట్లో వేసాం కదా గ్రేవీ కోసం, అది టేస్ట్ వస్తుంది. ఇందులో కర్రీలో కూడా వేసాం కదా. ఆ తర్వాత ఇవి మష్రూమ్స్ అయితే ఇలాగా మొత్తం వాటర్ పోయేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆ ఉల్లిపాయ అయితే బాగా వేయించుకోవాలండి. కొంచెం మనం ఇలా పెద్ద డిష్లో చేసుకుంటే మనకేంటంటే ఆ కర్రీ అనేది నీట్గా బాయిల్ అవుతుందన్నమాట. తర్వాత మనం మిక్స్ చేసుకున్న టమాటా పేస్ట్, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా దగ్గరికి రానివ్వాలండి. ఇది వేయించిన జీలకర్ర పొడి అనమాట. తర్వాత చాట్ మసాలా అండి. చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇది వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అనమాట. మష్రూమ్స్ దానికి కూడా చాలా బాగుంటుంది ఇది. తర్వాత తగినన్ని వాటర్ పోసేసుకొని మనకి గ్రేవీ అనేది బాగా దగ్గరగా వచ్చేలాగా చూసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. చూసారా, ఇలా దగ్గరగా వచ్చేప్పుడు వేయించుకున్న జీడిపప్పు మనం డిష్ అంతా అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చండి. ఇలా వేడి మీద వేసినా మెత్తగా అయిపోతుంది జీడిపప్పు. క్రిస్పీగా కావాలనుకుంటే లాస్ట్ వేసుకోండి. తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్, కొత్తిమీర, మనం కరివేపాకైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే మనకి వేడివేడిగా మష్రూమ్ కాజు కర్రీ రెడీ అండి. ఇది పుల్కా, బటర్ నాన్, దేంట్లోకైనా చపాతీ, రైస్, రైతా ఎందులోకైనా సరే అండి, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఇలా అయితే డిష్ అవుట్ చేసుకున్నాను. ఇలా సండే అయితే ఈ విధంగా స్పెషల్ డిషెస్తో ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.